బయట జరుగుతున్న ప్రచారం నిజమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిజైన్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి సముదాయించి ఆపిచ్చారంట? అసలు ఎన్ని తప్పు సార్. నిజం కదా? ఏ మంత్రి రిజైన్ అలిగాడంట, రిజైన్ చేస్తా అన్నారంట. 100% రాంగ్. అసలు అటువంటి సందర్భమే రాలేదు రజనీకాంత్ గారు. మీరు వేరే వాళ్ళు ఏదో కాదు, మీకు సమాచారం ఈ రాష్ట్రంలో ఏమున్నా TV9కి ప్రాపర్గా ఉంటుంది. మీకు తెలియని సమాచారం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? అప్పుడప్పుడు ఏదో పొగ కూడా బయటకు వస్తూ ఉంటుంది. పొగలో నుంచి కొన్ని విషయాలు ఎత్తుకొని పొగ అని వాళ్ళు అనుకుంటారు సార్. అది పొగ కాదు సార్, మేఘాలు సార్. అయ్యి వర్షం పడుతుంది సార్, అవి మేఘాలు. క్యాబినెట్ ఓన్లీ 4-5 తప్ప మిగతా వాళ్ళందరూ డమ్మీలేనంటే మీరేం చెప్తారు? అందరూ పవర్ఫుల్ మినిస్టర్స్, ఏ ఒక్కల్లో డమ్మీ లేరు. 4 మాత్రమే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. 4 మాత్రమే ముఖ్యమంత్రిని డైరెక్ట్గా కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు అసలు మన మంత్రులని బొగ్గకారు పెట్టుకొని సైరన్ మోగించడం తప్ప వేరే పని లేదు అని అంటున్నారు. నేను ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలుగుతా రజనీకాంత్ గారు, ఈ క్యాబినెట్లో ఉండే 15 మంది మంత్రులు ఏ అర్ధరాత్రి ముఖ్యమంత్రిని కలవాలన్నా, ముఖ్యమంత్రికి వారి ఆలోచనలు షేర్ చేయాలన్నా చేసే స్వతంత్రం ఈ 15 మందికి ఉంది. అప్పట్లాగా క్యాబినెట్ మంత్రులు లేకపోతే డిప్యూటీ సీఎం గేటు దాకపోయిన తర్వాత ఎంట్రీ రావడానికే వెనకపోయిన సందర్భాలు ఇక్కడ ఉండవు సార్. ఈ క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటానికి మంత్రులు ఎప్పుడు టైం అడిగినా, ఎవరు అడిగినా కూడా కాదనేది లేదు. వారు స్పష్టంగా కలవచ్చు. కలవటం క్వశ్చన్ కాదు, వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ శాఖలో వాళ్ళకు కావాల్సిన విధంగా క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందా? డెఫినెట్గా ఉంది సార్. ఇలా నేనొక్కడనే కాదు, ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి. సార్ మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్, ఆనాడు హరీష్ రావు గారు క్యాబినెట్ మంత్రి ఉన్నాడు, ఏది ఫైనాన్స్ మంత్రి ఉండేవాడు. ఫైనాన్స్ మంత్రి లేకుండా ఫైనాన్స్ డెసిషన్లో ఆనాడు ముఖ్యమంత్రి గారు ఎన్ని తీసుకున్న సందర్భాలు ఉంటే ఈయన నారాజుగుండి గోడలచాటు గుసగుసలాడిన సందర్భాలు ఎన్ని లేవు సార్. ఈరోజు అటువంటి సందర్భం లేదు సార్. ఏ మంత్రికి ఆ మంత్రి స్వేచ్ఛగా తనకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించినవి కానీ, తన పోర్ట్ఫోలియోకి సంబంధించిన నిర్ణయాలు కానీ ఆఫీసర్స్ని రివ్యూ కూడా పెట్టుకునే ధైర్యం ఆనాడు మంత్రులకు లేదు సార్. ఆ పోర్ట్ఫోలియో మీద అప్పుడు పవర్ లేదు, ఇప్పుడు ఓవర్ పవర్ ఉంది. ఏమి ఓవర్ పవర్ లిమిటెడ్ కూడా కాదని కొంతమంది మొత్తం పనులు కానిచ్చేస్తున్నారని కూడా వింటున్నది. నిజం నాకు తెలియదు. కానీ ఏంటంటే వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో ఆ 10 సంవత్సరాల్లో, అయ్యో ఇట్లా కూడా చేయొచ్చా, ప్రజలకు ఎంత దగ్గర ఉండొచ్చా అనేది మిస్ అయ్యారో, ఆ మిస్ అయింది మేము చేస్తాం చూసి తట్టుకోలేకపోతున్నారు. సరే, నేను అంటున్నాను కొన్ని 2-3 సీరియస్ ఎలిగేషన్స్ ప్రభుత్వం మీద, ప్రభుత్వ చర్యల మీద నాకు ఆన్సర్లు కావాలి మీ దగ్గర నుంచి. ప్రజాప్రభుత్వం అన్నారు, పేదల ప్రభుత్వం అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. మీరు చూస్తున్నది ఇప్పుడు కూల్చేసే ప్రభుత్వం, పేదవాళ్ళ ఇళ్ళు కూల్చేసే ప్రభుత్వం, పేదవాళ్ళు గూడు లేకుండా చేసే ప్రభుత్వం. ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. దానికి కొన్ని క్లియర్ కట్గా కొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మీ జిల్లాలో వెలుగుమట్లలో అక్కడ పేదల ఇళ్ళు కూల్చేసిన తీరు చాలామందిని కదిలించేసింది. ఆ వీడియో దృశ్యాలు చాలామంది కదిలించి, ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత మిమ్మల్ని అడుగుతాను. ఒకసారి వీడియో చూపించి. రూపాయి కూడా పెట్టుకొని పిల్లలు కష్టపడి కట్టిరు. మంత్రులు ఖమ్మంలో ఉండి కనీసం 100 గదాలు పేదవాళ్ళకి బతికే సీన్ లేదు ఇక్కడ. ఇది పెయిన్ఫుల్ అనిపించట్లా? మీ సొంత జిల్లా, మీ ప్రాంతానికి సంబంధించి పేదవాళ్ళు గూడు లేకుండా చేయటం ఏంటండి? ఒకటి నిజం, ఏదైతే భూదాన్ ల్యాండ్లో ఆనాటి 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నిర్మించుకున్న మాట ఏది, చాటుగా కొంతమంది కమిషన్లు తీసుకొని ఒక సంస్థలాగా ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, ఆ సంస్థ పేరుతో ఆ పేదోళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చిన సందర్భంలో, ఏ పేదోళ్ళకైతే ఇల్లు ఇచ్చి వాళ్ళ దగ్గర వివిధ కారణాలు ఆశలు చూపి మళ్ళీ రీకలెక్ట్ చేసే సందర్భాలు కూడా అక్కడ మనం ఐడెంటిఫై చేసాం. ఏదైతే ఎక్కడైతే నష్టపోయిందన్నామో మళ్ళీ అక్కడే 311 మందికి ఇళ్ల స్థలం ఇవ్వటమే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి రేపు డిసెంబర్ 9 నాటికి కంప్లీట్ చేసి అక్కడ గోప్రవేశాలు కూడా చేయబోతాం. పేదవాడిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది. పేదవాడి కన్సర్న్ని కన్సిడర్ చేసే ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ఇటువంటి సంఘటనలు అంటే జరిగిన సంఘటన, ఆ సిస్టమ్ అనేది
ఆ రోజే మేము అధికారులను మందలిచ్చాం. దీన్ని 2023 మార్చి నెలలోనే వాళ్ళు కూల్చడానికి ట్రై చేశారు. ఆనాటి పెద్దలు విజువల్స్ కూడా నేను చూపించాను మీడియాలో, తర్వాత నాది కూడా మీరు ఉంటుంది చూడండి. చూశాను. వాళ్ళు కూల్చడానికి ప్రయత్నం చేశారు. సో వాళ్ళు ప్రయత్నం చేశారు, మీరు కూల్చేశారు. అయితే ఆ కూల్చిన సిస్టమ్ ఏదైతే ఉందో అంత మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ మేము హక్కును చేర్చుకొని వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్లో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్లో ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. కానీ ఇక్కడ ఖమ్మం ఇన్సిడెంట్ ఇట్లా ఉంటే సేమ్ హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఇలాంటి ఘటనలు బొచ్చెడు చూస్తూ ఉన్నాం. ఆ హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి పేదల మీద బుల్డోజర్ పెట్టడం కోసం, ప్రొక్లైనర్ పెట్టడం కోసమే తీసుకొచ్చారని భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లా ఇదంతా. నో హైడ్రాకి సంబంధించిన దాంట్లో మొట్టమొదట్లో నాకు ఆఫ్ ది రికార్డ్ యాజ్ ఏ మినిస్టర్గా అనటం లేదు, ఆఫ్ ది రికార్డు నాకు కూడా నిజంగా మనం తప్పు చేస్తున్నామేమో అనే ఫీలింగ్ లేకపోలేదు. కపుల్ ఆఫ్ టైమ్స్ సహచార మంత్రులు మేము కూడా ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు ఈ హైడ్రాకి సంబంధించిన అంశాన్ని మేము డిస్కస్ చేయడం జరిగింది. సో డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం రాంగ్ ట్రాక్ పోతుందేమో అనుకున్నాం, కానీ ఈ మధ్యకాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి కొన్ని లేక్స్ ఓపెనింగ్కి వెళ్ళాను. అది ఓల్డ్ సిటీలో కావచ్చు, మల్కమ్మ చెరువు కావచ్చు, సుమారు ఒక 7-8 ట్యాంకులకి నేను ఒక 3-4 ట్యాంకులకి ముఖ్యమంత్రి గారితో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసిన తర్వాత పబ్లిక్ నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత డెఫినెట్గా ఏదైతే అది కబ్జా అని కూడా నేను అనను, అంటే న్యాచురల్గా ఉండేదాన్ని డిస్టర్బ్ చేశారో కొన్ని శక్తులు, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన దాంట్లో ప్రభుత్వం చేసింది తప్పు అని అయితే నేను అనుకోవట్లేదు. నేను అభివృద్ధి చేయొద్దంటలేదు, ప్రభుత్వం పని చేయొద్దని అంటలేదు, చెరువులు డెవలప్ చేయొద్దనట్లేదు, కానీ ఉంటున్న ఇంటిని కూల్చేసి అభివృద్ధి చేయమని ఏ సహజ న్యాయ సూత్రం చెప్పింది? అయితే దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే చేశామో అని పదే ప్రతిపక్షాలు మాట్లాడిన తర్వాత, అంటే మాకు ఆ పేదోళ్ళ మీద ఎప్పుడు కోపం ఉండదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ళ ప్రభుత్వం, ఇందాక మీరు చెప్పినట్టు పేదోళ్ళ పక్షపాత ప్రభుత్వం. పేదవాళ్ళని ఫ్రంట్ ఫేస్లో పెట్టి కొన్ని ప్లేసెస్లో, అన్నీ నేను అనను, ఈ మధ్య సుమారుగా ఒక 110-120 ఎకరాలు ఐరేజ్ బిల్డింగ్లు కట్టి అమ్మిన సందర్భంలో మనం డిస్మాంటిల్ చేసాం. అది ప్రభుత్వ స్థలం, అది పర్మిషన్లు అన్నీ కట్టింది ఎవరి టైంలో? వారి టైంలో. ఇందాక నేను చెప్పింది అంటే వారా నోరు బారేసుకుంటున్నారని నేను పేపర్ చూపిస్తున్నా, విజువల్స్తో పేపర్ చూపిస్తున్నా. ఇటువంటి సందర్భాల్లో డెఫినెట్గా ఎక్కడైతే ఈ ప్రభుత్వం లేకులలో కానీ అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ అంటే పబ్లిక్ యూటిలైజేషన్ ప్లేస్ని కబ్జా చేసిన దాంట్లో బ్యాక్ డోర్లో కలెక్షన్ చేసి ఎవరో దాన్ని వాళ్ళు ఆ పేదోళ్ళకి అమాయకులు తెలియని వాళ్ళకి అంటగట్టిన దాంట్లో ఆ పేదోళ్ళ విషయంలో కన్సర్న్ ప్రొటెక్ట్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఎవడైతే ఎంకరేజ్ చేసి అక్కడ కమిషన్ రూపంలో దండుకున్నోడు వాడిని శిక్షించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఫ్రంట్ రోల్. వాడిని శిక్షించండి, జైల్లో పెట్టండి, ఇంకోటి చేయండి, ఉంటున్న ఇంటిని తీసేయటం కరెక్ట్. ఇక్కడ డెఫినేషను ఇంటిని తీసేయటము ఆ వర్డ్ వరకు మీ ఆన్సర్ని నేను డినే చేయటంలా, కానీ ఆ ఇల్లు అనే ఆ పిక్చర్ను చూపించి మిగతా కార్యక్రమం అంతా అక్కడ జరిగే అరాచకం అంతా కూడా మనం కంట్రోల్ చేయలేకపోతే మిగతా వ్యవస్థ నేచురల్గా వచ్చేదాన్ని కూడా డిస్టర్బ్. ఇప్పుడు మూసీ పొంగుతుంది అంటాడు. మూసీ ఎందుకు పొంగుతుంది? మూసీలోకి మనం దూరితే మూసీ హెడప్ అయ్యి అది ఈరోజు కాదు, పడుతుంది, దశాబ్దాలుగా జరిగింది. మేము అనుకున్నాము, ప్రజలు అనుకున్నారు, ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం వచ్చింది, సరే ఏదో దీన్ని కొంచెం కూడు గుడ్డ నీడు ఇవన్నీ కల్పిస్తారు అని అనుకుంటే ఒక హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రాకు ఒక ప్రొక్లైన్ ఇచ్చారు, దానికి ఒక పోలీస్ ఆఫీసర్ను పెట్టారు, ఆయన పని ఓన్లీ కొట్టడం మాత్రమే ఉంటుంది తప్పితే ప్రజల సమస్యలు అర్థం చేసుకునే పరిస్థితి కనిపించలేదు. 100% ఐఎమ్ సారీ టు సే అండి, ఎవరి మీద ఎస్పెషల్లీ పేదవాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా 100% కన్సర్న్ ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పదే ఈ క్యాబినెట్లో అన్నీ నేను చెప్పలేను, కానీ వాళ్ళని ఎక్కడా ఇబ్బంది పెట్టాలనో కష్టపెట్టాలనో ఈ ప్రభుత్వానికి లేదు. జరిగింది వారికి నష్టము ఘోరంతైతే వారికి కొండంత సహకరించాలని సహాయం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందంజలో ఉంది. అట్లా చేసిన సందర్భాలు కూడా ఈ జరిగిన ఇన్సిడెంట్లలో కోకొల్లలు ఉన్నాయి.